అంటే నార్మల్‌గా గత ప్రభుత్వం ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వాళ్ళ త్రూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఏసింది. కొత్తగా కూడా ఏసింది లేదే అని అంటున్నారు కదా! దానికి మీరేం చెప్తారు? గత ప్రభుత్వం టెట్ ఏసింది కానీ టెట్ ఎందుకు ఏసింది వాళ్ళ లాస్ట్ ఎండింగ్లో ఉంది ప్రభుత్వం. వాళ్ళ అంటే టెట్ వేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వస్తుంది కావచ్చు, ఓటింగ్స్ వస్తాయి కావచ్చు అని వేసింది. మేము ఏం చేసినాం, లాస్ట్ ఎండింగ్కి వేసిందని వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా. ఎన్నుకున్న వాళ్ళే ఈ ప్రభుత్వం అన్న వేస్తుంది అంటే డైరెక్ట్ మెగా డిఎస్సి వేసిండ్రు, మాకు ఎలిజిబుల్ ఇచ్చిండ్రు. కానీ ఇవ్వలేదు అంటలేము, ఇచ్చిండ్రు. కానీ టెట్ వేయకుండా మాకు ఎలిజిబిలిటీ ఎట్లా రాసుకోలేము కదా. సో మేమేమంటున్నామంటే టెట్ వేయండి, మాకు కాకుండా క్వాలిఫై కాని వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళు కూడా రాస్తారు కదా. అది మేము అందుకే ఎన్ని రోజుల నుండి అంటే బాగా చాలా రోజుల నుండి చేస్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా ధర్నా చేసిండ్రు. అప్పుడు కొంతమంది సపోర్ట్ చేసిండ్రు, చేయలేదు అంటలేము కానీ సపోర్ట్ చేసిండ్రు. కానీ అంతవరకే చేసిండ్రు, రిజల్ట్ ఎక్కువ రాలేదు. దాని గురించి ఇంకా మాటలు కూడా లేవు. మేము అడిగితే అక్కడి వరకే తెలిసిందని చెప్పిండ్రు, మళ్ళీ తర్వాత ఏం చెప్పలేదు మాకు. మేమేమంటున్నామంటే సార్ మాకు టెట్ వేయండి, ఇప్పుడు మాకు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు, మా ముందు బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని టెట్ వేయండి. మెగా డిఎస్సి వేసి తక్కువ సీట్స్ ఇస్తే అక్కడ ఏమి మాకు న్యాయం చేసినట్టు? మెగా డిఎస్సి అని పేరుకు మాత్రమే ఉంది. అక్కడ తక్కువ సీట్స్ ఉన్నప్పుడు అందరికీ ఎట్లా వస్తాయి? ఏమైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ లేరు, పిల్లలకి చదువు వస్తలేదని అంటున్నారు. మీరు తక్కువ సీట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడుంటారు టీచర్స్? ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఎక్కడుంటున్నారు? ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చూస్తే ఇద్దరే ఉంటున్నారు మొత్తం స్కూల్లో. ఒక హెచ్ఎం ఉంటాడు, ఒక హెచ్ఎం సార్ ఉంటారు, లేకపోతే హెచ్ఎం మ్యామ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ టీచర్. వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్ని షేర్ చేసుకొని వాళ్ళే చెప్తే ఇక్కడ వేరే వాళ్ళకి సబ్జెక్ట్స్ ఏమొస్తాయనని, వాళ్ళకి క్లాసెస్ ఏమొస్తాయనని మాకు ఇస్తే మాకు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఒక్క టీచర్ ఉంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఆ స్కూల్లో పంపిస్తారు. కానీ ఆడ స్టాఫే లేకపోతే పిల్లలు ఎక్కడి నుంచి చేస్తారు, పేరెంట్స్ ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. అందుకోసమని 24,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేసి మాకు కంపల్సరీ టెట్ వేసి మాకు టెట్ వేయాలి, మేము రాయాలి, మిగతా బ్యాచ్లు కూడా రాయాలి. మెయిన్ థింగ్ ఏంటిదంటే గవర్నమెంట్ చేసింది తప్పు. ఫస్ట్ మా అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేయాల్సింది డిసెంబర్లో స్టార్ట్ చేసిండ్రు. ఆ పోయిన ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మాత్రం సరిదిద్దుకోవాల్సింది వాళ్ళే టెట్ వేయాలి, వాళ్ళే డిఎస్సి చూసుకోవాలి. గవర్నమెంట్ చేసిన తప్పుని వాళ్ళే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మాకు అన్ని వాళ్ళ అవసరాల కోసమే చూసుకుంటారు, మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని చూడరు. ఇంకోటి, మీరు సీఎం గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటి మీకు, మీ అభ్యర్థులు మొత్తం? ఇదే ఫస్ట్ టైం అయితే ఇప్పటికి కలవలేదు, కలవడానికి ట్రై చేస్తున్నాం కానీ అక్కడి వరకు ఎవరు తీసుకెళ్తలేరు. మేబీ సార్కి తెలుసుకోవచ్చు, సార్ కూడా ఒక మాట ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, మా గురించి మేము ఇట్లా పిల్లలం వచ్చినాం, వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు అని మాట్లాడితే బాగుంటుంది. ఇంతవరకు అయితే ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, మాకైతే ఏం ఇంకా క్లారిటీ అయితే రాలేదు దాని మీద. అంటే ఆల్మోస్ట్ అందరినీ కలుస్తున్నారు అని అన్నారు కదా, మిమ్మల్ని ఎందుకంటే మందిని కలిసినా కానీ అక్కడ కరెక్ట్ ఇంపాక్ట్ లేనప్పుడు మాకు ఇంకే దారి ఉంటుంది? హెడ్ తోటే ఉంటుంది ఏదైనా వచ్చేది. ఇంతమంది చెప్పినా కూడా హెడ్డే కదా అన్ని చెప్పేది. ఆ హెడ్కే ఆ హెడ్ అనిపించుకుంటా లేనప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అడిగి కూడా వేస్ట్. డైరెక్ట్ హెడ్ దగ్గరికి వచ్చి అడగాలని మేము ఇక్కడికి వచ్చాం. ఒక్కటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాం ఏంటిదంటే ఇప్పుడు మాత్రం తీసుకోకుంటే సీరియస్గా డైట్ వాళ్ళ స్టూడెంట్స్ అంటే డైట్ స్టూడెంట్స్ అందరూ, నిరుద్యోగులు అందరూ మాత్రం సివియర్గా ఫైట్ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్షనైనా చేస్తాం. మేము ఇక్కడ ఉంటాం, మాకు టీపీస్ స్కూళ్ళలో పోయి టీచింగ్ కాకపోతే మేమైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏం జరగదు. ఇక మాకైతే అర్థమవుతుంది. 2 days అయితే రెస్పాండ్ కావాలి కంపల్సరీ, టెట్ అయ్యాలి కంపల్సరీ, మాకు ఇవ్వాలి. చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వము ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చింది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కానీ ఇదేనా మార్పు? ఇదేనా? రోడ్ల మీద కూర్చోవడమా మార్పు? మార్పు? మేము టీపీలు వదిలేసుకొని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? మా కోసమే కదా, కాలేజీలో వదిలేసుకొని రోడ్ల పొంట తిరుగుతున్నాం. స్కూళ్ళలో ఉండే ముందు ఇప్పుడు ఇక్కడ నైట్ వచ్చి ఉంటున్నాం. అందరం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండే ఫార్మర్స్ నుండే వచ్చినాం. అందరం అయితే టీచర్ ప్రొఫెషన్ తీసుకున్నదే అందుకు. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయకుంటే మరి ఎవరికి చేస్తారు? అట్లాంటప్పుడు డైట్స్ నుంచి ఏం లాభం? మరి తీసేస్తే అయిపోతుంది.